ఒకసారి గరుడ కృష్ణుడితో ఇలా అంటుంది, ఈ లోకంలో నాకన్నా వేగంగా వెళ్లే ప్రాణి ఏదైనా ఉందా కృష్ణ అని అడుగుతుంది. ఆ పక్కనే ఉన్న సుదర్శన చక్రం ఈ లోకంలో నాకన్నా శక్తివంతమైన ఆయుధం ఉందా అని ప్రశ్నిస్తుంది. ఇదంతా చూస్తున్న సత్యభామ, త్రేతాయుగంలో మీ భార్య సీతాదేవి కదా, ఆమె కంటే నేనే ఎక్కువ అందంగా ఉన్నాను కదా అని అంటుంది. వీరి మాటలు విన్న కృష్ణుడు ఎలాగైనా వీరి గర్వాన్ని అణిచివేయాలని గరుడకి ఒక ప్రదేశం గురించి చెప్పి అక్కడ ఒక వ్యక్తి ఉంటాడు, తన కోసం సీతారాములు ద్వారకలో ఎదురు చూస్తున్నారని చెప్పి పంపిస్తాడు. అలాగే సుదర్శన చక్రాన్ని ద్వారం దగ్గర కాపలా ఉండు, ఎవరు వచ్చినా లోపలికి అనుమతించవద్దని ఆజ్ఞాపించి సత్యభామను సీతాదేవిలాగా తయారవ్వమని చెప్తాడు. కృష్ణుడు చెప్పిన ప్రదేశంలో హనుమంతుడు ఉంటాడు. అక్కడికి చేరుకున్న గరుడ సీతారాములు ద్వారకలో ఎదురు చూస్తున్నారని చెప్తాడు. దాంతో హనుమంతుడు గరుడ కంటే 1000 రెట్లు వేగంతో ద్వారకకు చేరుకుని రాముడి రూపంలో ఉన్న కృష్ణుడి ముందు వాలిపోతాడు. అప్పుడు కృష్ణుడు ద్వారం దగ్గర నిన్ను ఎవరు ఆపలేదా హనుమ అని అడుగుతాడు. హనుమంతుడు, ఒక చక్రం ఆపింది స్వామి, దాంతో యుద్ధం చేస్తే మిమ్మల్ని చూడడం ఆలస్యం అవుతుందని దాన్ని మింగేశాను అని అంటాడు. పక్కనే ఉన్న సత్యభామను చూసిన హనుమంతుడు, ఈ చెలికత్తె ఎవరు స్వామి, నా సీతమ్మ తల్లి ఎక్కడ ఉంది అని అడుగుతాడు. ఇలా శ్రీకృష్ణుడు హనుమ ద్వారా ఒకేసారి 3 కళ్ళు తెరిపిస్తాడు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి.